అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వేసవకాలం ముందే వచ్చింది. జనవరిలో ఉష్ణోగ్రతలు దాదాపు పడిపోయి 10-12 ఉండి చలికి చలిమంటలు వేసుకోవాల్సిన పరిస్థితి నుంచి టెంపరేచర్ ఒక్కసారిగా 40 degreesకి వెళ్ళిన పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎలక్షన్ కమిషన్ మేము పంచాయతీరాజ్లో అంటే పంచాయతీకి ఎలక్షన్ పెడతామని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రాజకీయమైన వేడి ఇవాళ ఏ రాజకీయ నాయకుడు కూడా ఖాళీగా లేడు. ఎస్ఈసి నిర్ణయాన్ని సమర్థించేవాళ్ళు, ఎస్ఈసి నిర్ణయాన్ని వ్యతిరేకించేవాళ్ళు, ఇలా రకరకాలైన అభ్యంతరాలు, కామెంట్స్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టింది. వైసీపీ అటెండ్ కాలేదు. తను అటెండ్ కాని మీటింగ్కి నిర్ణయం తీసుకున్న తర్వాత అమలుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ఎందుకు అటెండ్ కాల? మీరు అటెండ్ అయ్యి ఇది పరిస్థితిని చెప్పుంటే వేరే రకంగా ఉండేది కదా. మీకు అహంకారం, కళ్ళు నెత్తినకి వచ్చిన పరిస్థితి. 151 సీట్లు వచ్చినాయి కాబట్టి మేము ఏం చెప్పినా నడుస్తుంది. మీరేం రాజ్యాంగానికి అతీతులు కాదు. పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కరోనా వలన పంచాయతీ ఎలక్షన్లు పోస్ట్పోన్ చేశారు. ఎక్కడా కూడా నామినేషన్ కానీ ఇవి కానీ ఏం జరగలేదు. కాబట్టి ఫుల్ షేప్లో ఉన్న ఎన్నికల్ని మళ్ళీ ఫుల్ షేప్లో జరపడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కరోనా ఉందని మీరు చెప్తున్నారు, సెకండ్ వేవ్ అంటున్నారు, డ్రై రన్ అంటున్నారు, లేదంటే ఫ్రంట్ లైన్ వారియర్స్కి వ్యాక్సినేషన్ అంటున్నారు, రకరకాల కారణాలు చెప్తున్నారు. అసలు కరోనా ఆంధ్రప్రదేశ్లో ఉందా? ప్రభుత్వానికి ఆ ఫీల్ ఉందా? నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి ఆలయాల పునరుద్ధరణ పేరుతో శంకుస్థాపన చేశారు విజయవాడలో. ఆ వీడియోని ఒకసారి చూడమనండి. ఎక్కడన్నా కరోనా ప్రోటోకాల్ పాటించారా? డిస్టెన్స్ కానీ, శానిటైజర్లు కానీ, మాస్కులు కానీ ఎక్కడ పాటించలేదే. మరి కరోనా ఉంటే ముఖ్యమంత్రి కానీ, అధికారులు కానీ, చీఫ్ సెక్రటరీలు కానీ, మినిస్టర్లు కానీ కరోనా డిస్టెన్స్ పాటించాలి కదా, శానిటేషన్ చేసుకోవాలి కదా ప్రతిసారి. ఇవేమీ లేకుండా మీరు ప్రారంభోత్సవాలు, ఉత్సవాలు, సంబరాలు, సందడులు అన్నీ చేసుకుంటూ పంచాయతీ ఎలక్షన్ల ఎన్నికలు వచ్చేటప్పటికి కరోనా అంటాం అనేది మీ రాజకీయ అసమర్థత అని నేను చెప్తున్నాను. రెండో అంశం, మొన్న ఉత్తరాంధ్రలో ఒక నాయకుడు మాట్లాడతాడు, తిరుపతి బై ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతే మేము లోకల్ బాడీ ఎలక్షన్ పెడతామని. ఆయన ఎబో కాన్స్టిట్యూషన్, ఎబో చీఫ్ మినిస్టర్. ఎప్పుడు జరుగుతుంది తిరుపతి ఎలక్షన్లు? మార్చిలో జరగచ్చు, లేదా ఏప్రిల్లో జరగచ్చు. అంటే మార్చిలో జరిగే ఎన్నికలకి కరోనా లేదా? ఎంపీ ఎలక్షన్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారా? పంచాయతీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు పంచాయతీ ఎలక్షన్లో 5 కోట్ల మంది పార్టిసిపేట్ చేయరే. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి అక్కడే ఎలక్షన్ జరుగుతాయి. అర్బన్ ఏరియాలో ఇప్పుడు ఎలక్షన్ జరగవు. కానీ ఎంపీ ఎలక్షన్లు అంటే మొత్తం అందరు ఓటర్స్, అర్బన్ రూరల్ అందరూ ఓటు వేయాలి కదా. అంటే మార్చిలో జరిగే ఎంపీ ఎలక్షన్స్ ఏమో సహేతుకం, చట్టబద్ధత, అక్కడేం అడ్డురావు మనకి. కానీ రాష్ట్రంలో జరిగే పంచాయతీ ఎలక్షన్స్ మటుకి కరోనా డ్రై రన్ నడుస్తుంది, వ్యాక్సినేషన్ అవ్వాలి, ఇవన్నీ కారణాలు. కోర్టుకి లంచ్ మోషన్ చేశారు. సిగ్గుందని అడుగుతున్నాయి ప్రభుత్వానికి. మీరు ఒక వ్యక్తి కంటే ఘోరంగా ప్రభుత్వం నా మీద ఏదన్నా ఒక నోటీస్ ఇస్తేనో లేదంటే ఏదన్నా ఒక ఆర్డర్ ఇస్తేనో నేను కోర్టుకి వెళ్తా. కొంతమంది కోర్టుకి ఎందుకు లేని కట్టేస్తారు కూడా. కొంతమంది లీగల్ అడ్వైజ్ ఇచ్చి మీకు ఇది కోర్టుకు పోయినా రాదు, మీకు అనవసరం కోర్టు ఖర్చులు దండగా టైం వేస్ట్ అన్నప్పుడు కొంతమంది దాన్ని ఆ కింద కోర్టు ఆర్డర్ను లేదా ఇంకో కోర్టు ఆర్డర్ను ఆనర్ చేసి దాన్ని ఫాలో అవుతారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదు. ఏ ఆర్డర్ తనకు నచ్చితే ఓకే, నచ్చకపోతే కోర్టు. ప్రభుత్వ ధనాన్ని ఈ రకంగా విచ్చలవిడిగా వాడే పరిస్థితి మరి ఈ ప్రభుత్వం చూస్తున్నాం. హైకోర్టులో రాకపోతే సుప్రీంకోర్టుకు, సుప్రీంకోర్టులో రాకపోతే ఇంటర్నేషనల్ కోర్టు కూడా వెళ్తారేమో, మనకు లేదు కాబట్టి వెళ్ళా.
ఈ రకమైన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఏమైంది గుజరాత్లో, కేరళలో? సుప్రీంకోర్టు మొట్టికాయలు పెట్టిన తర్వాత కేరళ వాళ్ళు కూడా విత్డ్రా చేస్తున్నారు కేసు. కేరళ కంటే ఎక్కువ దారుణంగా లేదు కదా మన దగ్గర కరోనా. అంటే ఏంటి? రాజకీయ లబ్ధి. ఈ ఎలక్షన్ కమిషనర్ ఉండగా మేము ఎలక్షన్ పెట్టాం అంటే ఒక ఎలక్షన్ కమిషనరు ఈ ఎలక్షన్ని మార్చేస్తాడా? అంటే మీరంత అసమర్థత ఉన్నారా? ఎలక్షన్ కమిషన్ అంటే మీకు అంత భయం ఉందా? అంటే ప్రజల్లో మీకు అంత అపనమ్మకమా ప్రజల మీద? అంటే ఒక ఎలక్షన్ కమిషను ఈ రాష్ట్రంలో ఉన్న 70% 65% రూరల్ ఏరియా ఓటర్స్ని ప్రభావితం చేస్తాడా? మీరు తన్ని కొట్టి పోలీసులని వాడుకుని తెలుగుదేశం కార్యకర్తల దగ్గర చేతుల పేపర్లు చించేసి ఎనానమస్ చేసుకున్న దౌర్భాగ్య పరిస్థితి మీది. మేము భయపడాలి ఎలక్షన్ అంటే తెలుగుదేశం తరఫున వీళ్ళ అరాచకాలతో ఎన్నికలు జరుపుతారని. కానీ విచిత్రంగా మీరేంటో ఏదో మీకేదో అన్యాయం జరిగిపోతున్నట్టు, ఈ రాష్ట్ర సంక్షేమం లేదంటే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి బ్లీచింగ్ పౌడర్తో సరిపెట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఎంతో ఆరాటపడిపోతున్నట్లు ఈ రకమైన వాదనలు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇంక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఉద్యోగస్తు నాయకులు కూడా మాట్లాడుతున్నారు దీని మీద, ఎలక్షన్ మీద. కరోనాలో మేము చెయ్యమని. అయా సంఘ నాయకులు, ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు చాలా రావాలి, డిఎల్ రావాలి, పిఆర్సీలు రావాలి. అవి చూడండి మీరు. ఇవాళ చనిపోతే ఎవరు బాధ్యతను అడుగుతున్నాడు ఒక నాయకుడు. నాడు నేడులో 50 మంది టీచర్లు చనిపోయారు కరోనా వచ్చి. మరి మీరు బాధ్యత తీసుకుంటారా? తీసుకున్నారా? తెలుసా మీకు? మరి వృత్తిలో ఉంటూ డాక్టర్లు చనిపోయారు, నర్సులు చనిపోయారు. మేము ఉద్యోగం చేయలేదని వాళ్ళు పారిపోలేదే. వాళ్ళు పారిపోతే మన కుటుంబ సభ్యులంతా ఏమయ్యే వాళ్ళ కరోనా వస్తే? మరి పోలీసులు చనిపోతున్నారు, వాళ్ళు ఉద్యోగాలు మానేశారా? బార్డర్లో బీఎస్ఎఫ్ సైనికులు చనిపోతున్నారు, ఉద్యోగాలు మానేశారా? పోరాడుతున్నారు కదా వ్యవస్థలో ఉండి. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ పెడితే దుర్మార్గం, మేము చెయ్యం అని కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. మీ స్థాయి ఏంటి? మీ వెనకాల ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? మీకు అంత ధైర్యం ఉంటే పెట్టండి, ఒక పెద్ద ప్రొసెషన్ పెట్టి మేము ఎవరో ఎలక్షన్ పార్టిసిపేట్ చేయమని డిక్లరేషన్ ఇవ్వండి ఎంప్లాయీస్గా, చూద్దాం. మీ స్థాయి ఏంటో, మీ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. ఈ ఫైల్ డిక్లరేషన్ టు ది కోర్ట్. ఎవరు ఒక నాయకుడు అంటాడు మేము అవసరం కోర్టుకి వెళ్తామని. ఎస్, యూ గో టు కోర్ట్ అండ్ ఫైల్ ది డిక్లరేషన్. నీ స్థాయి ఏంటో తెలుస్తుంది. ప్రభుత్వం చేతిలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వచ్చు. మీకు నచ్చితే ప్రభుత్వానికి ఓటేయండి. మీకు ప్రభుత్వం నచ్చితే సీఎం గారింటి ముందు పొద్దున్న 6ంటికి సాయంత్రం 6 దాకా భజించేయండి, తప్పులేదు. కానీ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలతో ఆడుకోవడం, వాటి మీద మీకు నచ్చినట్టు మాట్లాడుతూ రాజకీయ నాయకులు మాట్లాడితే ఇవాళ ఏదో ప్రభుత్వం ఉందని చెప్పి మీరు సంకల కొట్టుకోవచ్చు. కానీ రేపొద్దున ఎస్సీసీ కనుక దీని మీద ఒక సీరియస్గా ఒక చర్య తీసుకుని రాస్తే దాన్ని పీక్కోవడానికి మీ జీవితకాలం చాలదు. కాబట్టి ఉద్యోగ సంఘ నాయకులుగా మీ బాధ్యత ఉద్యోగస్తుల యొక్క డిమాండ్స్, ఉద్యోగస్తుల యొక్క వెల్ఫేరు, వాటి గురించి మాట్లాడండి. లేదు, రాష్ట్రం అంతా ఏదైనా ఒక సామాజిక అంశం మీద కానీ ఉద్యమం చేస్తుంటే మనం కూడా ఉద్యమం చేయొచ్చు. ఒక రైతులు నష్టపోయారు, ఒక ప్రభుత్వం రైతుల తరఫు పోరాడే పరిస్థితి ఉంటే మనం కూడా పోరాడదాం. ఎందుకంటే సామాజికంగా మనం కూడా బాధ్యత ఉంది కాబట్టి. కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పెడతానంటే రాజకీయ నాయకుల కంటే ఘోరంగా ఇవాళ వైసీపీ నాయకులు ఎవరు అట్లా మాట్లాడతారా మీరు మాట్లాడినట్టు. మరి మీరు ఎందుకు చొక్కాలు దించుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ ఉద్యోగ సంఘ నాయకులు కూడా కొంచెం బాధ్యతను ఎరిగి మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ఎలక్షన్ డ్యూటీ చేసే ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళు ఎవరు మాట్లాడలా, ఏదో 2-3 సంఘాల వరకే మాట్లాడారు. ఈ సంఘాల స్థాయి ఏంటి, వీళ్ళ వెనకాల ఎవరున్నారు ఏమిటో అందరికీ తెలుసు. కాబట్టి భజన మీకు నచ్చితే చేయండి, తప్పులేదు. కానీ
ఈ రకమైన భజన చేస్తే ఇబ్బంది మీకే. ఎలక్షన్ కమిషన్ పవర్స్ ఏంటో బహుశా మీకు తెలుసు. వాటిని వాడటం మొదలు పెడితే ఈ ముఖ్యమంత్రి కాదు కదా ఎవరు మిమ్మల్ని రక్షించలేరు. అలాగే వైసీపీ నాయకులను కూడా మేము అడుగుతున్నాం, ఏ అంశం మీద మీరు ఎలక్షన్ ఇప్పుడు పెట్టద్దన్నారని స్పష్టత ఇవ్వాలి. అదే అంశాలు మరి కేంద్ర ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చి తిరుపతిలో ఎలక్షన్ పోస్ట్పోన్ చేయమని అడుగుతారా మీరు? తిరుపతి ఎలక్షన్స్ మార్చిలో జరుగుతాయని చెప్పి మీ నాయకుడు చెప్పాడు ఉత్తరాంధ్రలో. ఇదే అంశాలు క్రోడీకరించి మీరు తిరుపతి ఎలక్షన్ కూడా మే జూన్ దాకా పెట్టొద్దని మీరు కేంద్ర ఎలక్షన్ కమిషన్ అడగగలుగుతారా? పైగా అది అయిపోయిన తర్వాత మేము పెడదామని చెప్తున్నారు. అంటే ఏంటి మీకు రాజకీయంగా? ఈ ఎలక్షన్ కమిషనర్ ఉండగా మేము ఎలక్షన్ పెట్టాం. ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? అంత భయం ఎందుకు భయపడాలి ఎలక్షన్ కమిషనర్కి? ఎలక్షన్ కమిషనర్ చేతిలో ఓట్లు ఉంటాయా? అంటే మీరు తప్పు చేస్తే అడ్డుకుంటాడనే భయం మీకు, మీ దౌర్జన్యం చేస్తే అడ్డుకుంటాడనే భయం, మీరు బ్యాలెట్ పేపర్లలో రిగ్గింగ్ చేసినా నామినేషన్ చించేసినా ఆయన అడ్డుకుంటాడని భయం. ఎలక్షన్ కమిషనర్ ఇద్దరు అధికారులు ట్రాన్స్ఫర్ చేయమంటే నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నారు మీరు. కాబట్టి ఇవన్నీ మీకు చేయటానికి ఆయన అడ్డు కాబట్టి, రాజ్యాంగపరమైన అధికారం ఉంది కాబట్టి దాన్ని మీరు ఎదుర్కోలేక ఆయన చెప్పిన విధి విధానాలను మీరు అనుసరించరు కాబట్టి ఆయన ఉంటే మీ ఆటలు సాగవని మీకు ఒక అపోహ భ్రమంలో ఉన్నారు. వైసీపీ నాయకత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ప్రజలు తలుచుకుంటే ఇవేమీ మీ అధికారం ఆగదు. అమెరికాలో చూసారు ఏమైంది? ట్రంప్ తెంపరతనం, జానతనం, వెగట పుట్టే చర్యలు ఇవేమీ అతన్ని ప్రెసిడెంట్గా గెలిపించలేకపోయినాయి. కానీ ప్రజలు కోరుకోవాలి, ప్రజలు శాసించాలి, మీరు కాదు. ఎన్నికలను ప్రజలు శాసిస్తారు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా జరగాలి. అవినీతి అక్రమాలకి దౌర్జన్యాలకు తావుండకుండా ఉండాలనేది ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత. అంతవరకు వాళ్ళు చూస్తారు. కానీ ఎవరికి ఓటేయాలని నిర్ణయించేది ప్రజలే. మీకు అంత ధైర్యం ఉండి మేము నిజాయితీగా ఎన్నికలు పెడతాకి మా వ్యవస్థ అంతా రెడీగా ఉందని చెప్పి ప్రభుత్వం కనుక నిజంగా అంత ధైర్యంగా అంత నిజాయితీగా ఉంటే ఏ ఎలక్షన్ కమిషన్ వచ్చినా కూడా భయపడాల్సిన పని లేదు. భారతదేశంలో ఎన్నికలను ఒక తిప్పిన టీఎన్ శేషన్ ఆయన సమయంలో, ఆయన హయాంలో కూడా ఎన్నికలు జరిగినాయి. గెలవాల్సిన పార్టీలు గెలిచినాయి, ఓడిపోవాల్సిన పార్టీలు ఓడిపోయినాయి. కాబట్టి టీఎన్ శేషన్ ఎలక్షన్ కమిషనర్గా ఉండలేదని చెప్పి ఆ రోజున కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం అనలేదే. ఇవాళ మీరు స్పష్టంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఉండే వరకు మేము పెట్టమని మీ నాయకులు, చోటా మోటా నాయకులందరూ బయట మాట్లాడుతున్న విషయం నిజమా అబద్ధమా? మరి ఎలక్షన్ కమిషన్ ప్రొసీడింగ్స్లో కూడా చెప్పారు అది స్పష్టంగా. ఉత్తరాంధ్రలో ఒక నాయకుడు మాట్లాడాడని. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, మీకు ధైర్యం ఉంటే ఏ కారణాలతో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ జరగకూడదని మీరు అన్నారో ఇదే కారణాలతో కేంద్ర ఎలక్షన్ కమిషన్కి రాసి తిరుపతి ఎలక్షన్ కూడా పోస్ట్పోన్ చేయించండి. అప్పుడు మీరు చెప్పిన కారణాలు నిజమైనవి, మీరు ప్రజల గురించి ఆలోచించే తీరు కరెక్ట్ అని చెప్పి మేము ఒప్పుకుంటాం. ఎక్కడన్నా మీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కరోనా ప్రోటోకాల్ పాటిస్తున్నారా మీరు? మీ ఊరేగింపులు, మీ సంబరాలు, మీ ఉత్సవాలు, ముఖ్యమంత్రిని మాస్క్ పెట్టిన చూడటం అనేది వెంకటేశ్వర దర్శనంలాగా ఉంది మాకు. ఎక్కడో చాలా అరుదుగా పెడతాడు ఆయన మాస్క్. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాస్క్ పెట్టకుండా ప్రజల్ని మీరు మాస్క్ పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, శానిటైజర్ పాటించండి, కేంద్ర ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తుంటే ఇక్కడ నువ్వు తాపీగా కూర్చుని ఏమీ అవసరం లేదని చెప్పి చెప్తుంటే కరోనా తగ్గుతుందా? అయినా ప్రజల బాధ్యతగా ఇవాళ
మాస్క్ వాడుతున్నారు, శానిటైజర్ వాడుతున్నారు, సాధ్యంత వరకు డిస్టెన్స్ కూడా చేస్తున్నారు. సెల్ఫ్ డిసిప్లిన్ ప్రజల్లో వచ్చింది కాబట్టే వాళ్ళ కరోనా తగ్గింది. కేంద్ర ప్రభుత్వం 1200 కోట్లు ఇస్తే 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టలే రాష్ట్రంలో. నేను అడుగుతున్నాను ఆరోగ్య శాఖ మంత్రిని, మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మా దగ్గర లెక్క ఉంది కేంద్రం నుంచి ఎంత వచ్చింది అనేది. 3 సార్లుగా ఇచ్చారు 1250 కోట్లు. ఎంతోమంది సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు కరోనా గురించి. వీటన్నిటి మీద లెక్కలు తీయండి, వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎంత ఖర్చు పెట్టారు మీరు కరోనా కంట్రోల్కి, ఏ రకంగా పాటుపడారో తెలుస్తుంది. ఇవాళ కనీసం కరోనాలో పెయిడ్ సెంటర్స్లో కూడా సరైన భోజనం పెట్టలేని పరిస్థితి మీది. మాకొద్దు బాబు ఈ ఐసోలేషన్ సెంటర్స్ అని చెప్పి పారిపోయిన పరిస్థితి కరోనా పేషెంట్స్. ఆ స్థాయిలో మీరు కరోనా మెయింటైన్ చేస్తే ఇవాళ కరోనా గురించి మాట్లాడే అర్హత అసలు ఈ ప్రభుత్వానికి ఉందా? 2000 ఇస్తా ఉన్నారు, కనీసం 2000 మందికి కూడా ఇవ్వలేదు. అది ఈ రకంగా కరోనాని మీ ఇష్టం వచ్చి హ్యాండిల్ చేసి ఇవాళ ప్రజలు సెల్ఫ్ డిసిప్లిన్తో, ఒక రకమైన భయంతో, కరోనా మీద అవగాహనతో ఆ ప్రోటోకాల్ని పాటించబట్టి కొద్దిగా గొప్ప ఇవాళ కరోనా కంట్రోల్ అయింది. మరి వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది? ముందుగా మెడికల్ డిపార్ట్మెంట్, అలాగే పోలీస్, అలాగే ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరిన వాళ్ళందరికీ, ఏఎన్ఎంలు అందరికీ ఇస్తున్నారు. అయ్యా ఉద్యోగ సంఘ నాయకులు, బహుశా మీకు తెలియదేమో, మెడికల్ డిపార్ట్మెంట్ ఎలక్షన్ డ్యూటీలో ఉండదు. ఏఎన్ఎంలు కానీ, డాక్టర్స్ కానీ, స్టాఫ్ నర్స్ కానీ, పారామెడికల్ వాళ్ళు కానీ ఎవ్వరూ ఎలక్షన్ డ్యూటీలో ఉండరు. ఉండేది ఆ ఫ్రంట్ లైన్ దాంట్లో పోలీసులు ఉంటారు, రెవెన్యూ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక రెవెన్యూతో, ఒక పోలీస్తోనే ఎలక్షన్ జరగవు. సిఆర్పిఎఫ్ని తీసుకుంటాం, ఎస్పీఎఫ్ని తీసుకుంటాం, అవసరమైతే మిగతా ఫోర్స్ కూడా తీసుకొచ్చి మనం ఎలక్షన్ జరుపుతున్నాం. కేవలం ఇక్కడున్న పోలీసులతోనే ఎలక్షన్ జరగవు. కాబట్టి ఏదో ఉద్యోగుల సంఘాల తరఫున మేమేదో మాట్లాడేసాం, ఇదేదో పెద్ద విపత్తుని ఎలక్షన్ కమిషన్ సృష్టిస్తుందని మాట్లాడటం అనేది ఈ నాయకుల అమాయకత్వం. మీరు ప్రభుత్వానికి భజంత్రీలుగానో భజన పరులుగా ఉంటారంటే తప్పులేదు, ఉండండి. కానీ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను మీరు తిట్టే స్థాయి కాదు మీది. మీరు కాదు, ఎవరో తిట్టకూడదు. మరి హైకోర్టు జడ్జిమెంట్ మీద కామెంట్ చేయండి, మరి తప్పని. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద కామెంట్ చేయండి, తప్పని. చదువుకున్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటో అయా ఉద్యోగ సంఘ నాయకులు. పోస్ట్ డెసిషన్ కన్సల్టేషన్ అంటే ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. నేను ఫిబ్రవరిలో ఎలక్షన్ పెడతానని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుని అప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టింది. వైసీపీ తప్ప అన్ని పార్టీలు హాజరైన అందరూ సిద్ధం అన్నారు. తర్వాత కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ అభిప్రాయం చెప్పండి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించబోతే హైకోర్టుకు వెళితే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. మీరు 3 డెలిగేషన్ పంపించండి ఎలక్షన్ కమిషన్కి, మీ గ్రీవెన్సెస్ చెప్పండి అని. చెప్పండి అంది తప్ప మీ గ్రీవెన్సెస్ని ఎలక్షన్ కమిషన్ ఫాలో కావాలని ఎక్కడ చెప్పాలి హైకోర్టు కూడా. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం చట్టాలు కూడా చదువుకోండి. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల గురించి హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల మీద మనం మాట్లాడాల్సినంత స్థాయి ఇక్కడున్న రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలకు ఉందని నేను అనుకోవట్లేదు. మీరు ఫక్తు రాజకీయంగా ఈ ప్రభుత్వానికి బాజాలుగా మాట్లాడితే మనం ఏం చేయలేము. ఇవాళ మీరు మాట్లాడేసి ఏదో జరుగుద్దనే భ్రమలు కూడా మాకైతే లేవు. ఆ భ్రమ మీకుంటే తొలగించుకోండి. కాబట్టి ప్రభుత్వం ఇవాళ ఎన్నికల విషయంలో మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ఇంకో నాయకుడు చెప్తాడు హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకి వెళ్తామని. వెళ్ళండి, ఎందుకంటే మీ ఖర్చు కాదు,
మీ సిబిఐ కేసులు వాదించిన లాయర్ని పిలిపించి కోట్లు ఇచ్చి మీరు ప్రజాధనాన్ని ఖర్చు పెడితే మీకు అలవాటే. సుప్రీంకోర్టు రాజస్థాన్, కేరళలో ఈ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. కాబట్టి మీకు ధైర్యం ఉంటే, ప్రజల్లో మాకు నమ్మకం ఉంది, మేము గెలుస్తామని చెప్పి ఎవరైతే జబ్బలు చరుచుకుంటున్నారో, చొక్కాలు చించుకుంటున్నారో ఆ వైసీపీ నాయకులందరికీ విజ్ఞప్తి, మీరు ఎన్నికల్లో రండి, పోటీ చేయండి, గెలవండి. దుర్మార్గంగాను దౌర్జన్యంతో కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు పెట్టండి. ఈ పంచాయతీ ఎలక్షన్లు ఏమీ పార్టీ పరంగా జరగవు కదా. గెలవనివ్వండి, ఎవరు గెలిస్తే నీకేంటి. పంచాయతీ ఎలక్షన్లో గెలిచినా ఓడినా అది లోకల్ పాలిటిక్స్కి పరిమితం. మీకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మాకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ రాజ్యాంగం ఏదైతే గ్రామ సౌభాగ్యం, గ్రామాలు బాగుండాలని కోరుకుంటుందో, 14th, 15th కమిషన్ యొక్క డబ్బులు రాలేదని చెప్పి మీరు ఫస్ట్లో ఎలక్షన్ పెట్టండి, లేకపోతే డబ్బులు మాకు రావని చెప్పి మీరు ఆ రోజున ఎలక్షన్ కమిషనర్ వాయిదా వేసినప్పుడు అన్నారో, అది వాళ్ళు ఏమైంది ఆ స్టేట్మెంట్. మరి ఆ డబ్బులు రావాలంటే మార్చికి మీరు ఎలక్షన్ పెట్టకపోతే ఫండ్స్ పోతాయి, కొన్ని స్కీములకు సంబంధించిన డబ్బులు పోతాయి. వాళ్ళ ప్రభుత్వం పరిస్థితి ఏంటి? అప్పులు పుట్టని పరిస్థితి. మీరు మిడిల్ కాలేజీ పెడతాకి మిడిల్ కాలేజీ ఆస్తులను తాకట్టు పెట్టి కార్పొరేషన్ పెట్టి అప్పులు తెస్తున్నారు, నాడు నేడు రంగులు వేసుకోవడానికి. అది మీ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. కాబట్టి మీరు పంచాయతీ ఎన్నికలు పెట్టాలంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని మీరు హైకోర్టులో కాదు, సుప్రీంకోర్టులో కాదు, ఇంకా కావాలంటే ఇంటర్నేషనల్ కోర్టులో ఛాలెంజ్ చేయండి, తప్పేం లేదు. మీకున్న రాజ్యాంగపరమైన హక్కు అది. మీకున్న రాజ్యాంగపరమైన హక్కును మీరు ఎలా వాడుకుంటున్నారో అలాగే రాజ్యాంగపరంగా నియమించిన ఎలక్షన్ కమిషన్ హక్కు కూడా అలాగే వాళ్ళు ప్రదర్శిస్తారు, దాన్ని అలాగే వాళ్ళు వినియోగిస్తారు. ఏ కింగ్ ఈజ్ ఎ కింగ్ ఇన్ హిస్ కింగ్డమ్. అంతే, ఎవడ రాజ్యానికి వాడు రాజు. ఎస్ఈసి వచ్చి ముఖ్యమంత్రి కాలేడు, ముఖ్యమంత్రి ఎస్ఈసి కాలేడు. కాబట్టి ఈ విషయాలు, ఈ మాత్రం అవగాహన లేక మాట్లాడుతున్నారో నాయకులు, మిగతా వాళ్ళు ఉండి మాకు బలం ఉందని చెప్పి నెత్తికెక్కిన అహంకారంతో మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎవరన్నా బయట ప్రజలు, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కానీ లేదంటే మాజీలు కానీ ఎవరన్నా ఎలక్షన్ పెడతాక వీలు లేదు అని చెప్పారు ఎవరన్నా? మీ నాయకులు, మీరు బెదిరించిన ఉద్యోగ సంఘ నాయకులు వీళ్ళు మాడుతున్నారు తప్ప గ్రామాల్లో ఎవరన్నా మాకు ఎన్నికలు అవసరమని చెప్తున్నారా? మీ అధికార ప్రతినిధులు, మంత్రులు మీరు మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ పబ్లిక్? దే ఆర్ రెడీ ఫర్ ఎలక్షన్స్. మీరు గ్రామాల్లో వెరిఫై చేసుకొని వెళ్ళి ఎలక్షన్ కనుక పెడితే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కనీసపు ఆలోచన, అంటే ఈ ప్రభుత్వానికి అది ఉందని మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే వెనక సామెత ఉంది, మొండివాడు రాజు కంటే బలవంతుడు, మూర్ఖుడు అందరికంటే మొనగాడని. అటువంటి పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది. మీకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఉన్న 50 మంది సలహాదారులు మీకు చెప్పరు. కోర్టులు చెప్పినా వినరు, కోర్టులను తప్పడతారు. ఈ పరిస్థితుల్లో మరి రాజ్యాంగ సంక్షోభం వస్తుందా, తీసుకొస్తారా అనేది మరి కాలమే నిర్ణయించాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ, రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, గవర్నర్ కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అంశాల మీద శ్రద్ధ పెట్టాలి.
ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ దాడులు, రాజకీయ హరాస్మెంట్, పొలిటికల్ విండిక్టివ్నెస్, వీటిని ఖచ్చితంగా ఈ రాజ్యాంగ వ్యవస్థకి సమాధానం చెప్పే వ్యక్తులు, వ్యవస్థలు గమనించాలని చెప్పి, ఏదైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పంచాయతీ ఎలక్షన్స్ని జరపడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. అంటే జరపడం అంటే పార్టిసిపేట్ చేయడానికి. మరి కోర్టు ఉత్తర్వులు పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత, అంటే ఇక్కడ హైకోర్టులో కనుక వాళ్ళకి ప్రతికూలంగా వస్తే సుప్రీంకోర్టుకి, మరి సుప్రీంకోర్టులో కూడా ప్రతికూలంగా వస్తే మరి ప్రభుత్వం మేము చేయనంటదా, ముండికేస్తుందా? ఈ అంశాలన్నీ మరి రోజువారీ మనం బేరీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. కేరళలో కంటే, గుజరాత్లో కంటే గొప్ప ముఖ్యమంత్రి కాదు ఇక్కడ వీళ్ళు. వాళ్ళే కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని తూచా తప్పకుండా అమలు చేసి ఎన్నికలు పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగాలని, పంచాయతీలకి ఎన్నుకోబడ్డ నాయకత్వం ఉండాలని, వాటికి రావాల్సిన ఈ 14th, 15th ఫైనాన్స్ కమిషన్ తాలూకు నిధులు అన్నీ సక్రమంగా వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి